ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్. మరి ఈ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు ఐడిబిఐ మనం చూస్తే ఈ ఐడిబిఐని 1964లో లాంచ్ చేయటం జరిగింది. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ అంటాం. ఈ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు మెయిన్గా పరిశ్రమలకు ప్రత్యక్షంగా రుణాలిస్తుంది, పరోక్షంగా రుణాలిస్తుంది. మరి ప్రత్యక్షంగా రుణాలిస్తుంది, పరోక్షంగా రుణాలిస్తుంది అని చెప్తున్నాం. మరి వాస్తవానికి పారిశ్రామిక బ్యాంకుల బ్యాంకే ఐడిబిఐ. ఈ ఐడిబిఐని 1964లో ఆర్బిఐకి అనుబంధంగా ఏర్పాటు చేయటం జరిగింది. 1976లో ఆర్బిఐ నుంచి ఐడిబిఐని విడదీసి స్వయం ప్రతిపత్తి కల్పించటం జరిగింది. 2004వ సంవత్సరంలో ఐడిబిఐని వాస్తవానికి షెడ్యూల్ బ్యాంకు హోదాలో చేర్చి ప్రభుత్వ బ్యాంకు హోదాను కల్పించటం జరిగింది. ప్రభుత్వ బ్యాంకు హోదాను కల్పించటం జరిగింది ఐడిబిఐకి. ఇటీవల ఐడిబిఐ వాటాలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడంతో ఇటీవల ఐడిబిఐ అనేది ప్రభుత్వ బ్యాంకు హోదా కోల్పోయింది. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు కాదు ఐడిబిఐ. మరి ఐడిబిఐ ఇది కూడా పరిశ్రమలకు ప్రత్యక్షంగా పరోక్షంగా రుణాలిస్తుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.